వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ప్రాథమిక సహకార సంఘం 13వ సర్వసభ్య సమావేశం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతగుంట విజయ రమణారావు హాజరై మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘాలు రైతుల అభ్యున్నతికి ఎంతగానో పాల్పడుతుందన్నారు. ఈ సంఘాల ద్వారా రైతులు రుణాలు పొంది తిరిగి చెల్లించడం వల్ల సంఘాలు కూడా అభివృద్ధి పథకంలో నడుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు. రైతులు కెనాల్ వాటర్, వడ్ల కొనుగోలు వంటి విషయాల్లోనూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రోడ్లపై ట్రాక్టర్లు క్రేజ్ వీల్స్తో నడుపురాదని, కాలువలను కాపాడుకునే బాధ్యత రైతులదేనని, నియమ నిబంధనలు ఎవరైనా పాటించకపోతే కఠినంగా శిక్షించబడతారని సూచించారు.
కర్నూలు జిల్లా అదోనిలో ఉగాది దగాది అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వాలంటీర్స్. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసి గెలిపించాం. 5,000 నుండి 10,000 మా వేతనం పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు మా ఊసే లేదు. అలాగే ఈ నిరసన కార్యక్రమంలో వాలంటీర్ల డోలా బాల వీరాంజనేయులు ఆడియోని వినిపించారు. వాలంటీర్లకు రెన్యువల్ చేస్తాము, అలాగే జీతాలు అందిస్తామంటూ కూటమి ప్రభుత్వం వాళ్ళు తెలిపారు. ఇప్పటి వరకు వాలంటీర్ల ఊసే లేదు, జీతాలు కూడా రాలేదు. బలవంతంగా కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేయించడం జరిగింది. వాలంటీర్లకు అందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ అదోని సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం అందించిన వాలంటీర్లు చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. ఎందుకంటే 5 కాదు 10,000 ఇస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆశించినారు. కానీ ఒక్కసారిగా అందరూ నమ్మి మాకు మంచి చేస్తారని చెప్పేసి 2,60,000 మందికి ఒక్కొక్క ఇంట్లో 4 ఓట్లు చొప్పున 10 లక్షల దాకా వస్తాయి ఓట్లు. అలా వేసి నమ్మి మేము ఓట్లు వేసినందుకు మాకు ఈ రోజు కడుపు అయితే ఖచ్చితంగా కాల్చినారండి. ఇదైతే నిజం. మేము ఆకలితోనే ఉన్నాం, కానీ బాగా సంతోషంగా అయితే లేము. కానీ లాస్ట్ టైం ఏం చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నుంచి ఆగస్టు వరకు డోల బాల వీరాంజనేయులు ఆయన ఏమన్నారు, మేము మీ ఉద్యోగాలు తీసేయలేదు, మిమ్మల్ని ఉంచాం. ఎవరు చెప్పారు? 2023 ఆగస్టు 2వ తేదీ ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ వీడియో, నేను చూపిస్తా. ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం. 2023 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అదొక పెద్ద మోసం. అందుకే జీతాలు లాగినాయి మేము ఇస్తాం. విధుల్లోనే ఉన్నది మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు. మేము తొలగించలా. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు, ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు. మేము రెన్యువల్ చేయబోతున్నాం, రాటిఫికేషన్ చేయబోతున్నాం. అదే ఆయన కూడా చిత్తశుద్ధి. 30 ఏళ్ళు అనుకున్నాడు, ఏమనుకున్నాడు. ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వాదం చేసి సీఎం చంద్రబాబుకి ఉగాది పచ్చడిని అందజేశారు. పండితులు మడుగుల నాగఫణి శర్మ గారు పంచాంగ శ్రవణం చేశారు. ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి. 6 రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి వేదికపైన ఉన్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు. తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమామిడి, కారం, ఉప్పు అన్ని కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఆ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. పచ్చడి తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే 120 సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో, అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ 6 రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాలపురుష, ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. పంచాంగ పఠనం శ్రవణం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు మాగలి అనుమేశ్వచార్యులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పేట శ్రీ రామాలయం నందు పంచాంగ పఠనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు 12 రాశుల వారి సంవత్సర ఫలితాలను వివరించారు. జరగబోయే కాలం యొక్క ఫలితాలను ముందుగా ఊహించి ధర్మబద్ధమైన జీవితానికి కట్టుబడి ఉండాలనేదే
పెద్దలు మనకిచ్చిన సందేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, శ్రీరాములయ్య శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు మాగలి వ్యాసరాజు, సతీష్, సుధిద్ర చిట్కూరి, ప్రభాకర్, మిఠల్ శెట్టి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. చేసేటప్పుడు సంవత్సరము, అయనము, ఉత్తరాయణమా, దక్షిణాయనమా, వారము, నక్షత్రము ఎందుకు చెప్పుకొని సంధ్యానం చేయాలని చెప్పి సంప్రదాయం ఉంది. కానీ చాలామంది సంధ్యావనమే చేయడం లేదు. సరే విశ్వట చాలామంది అనుకుంటారు బ్రాహ్మణులకు మాత్రమే చెప్పబడింది, మిగతా వాళ్ళు చెప్పలేదు చెప్పదండి. అందరికీ కూడా సంధ్యావనం చేయాల్సింది అని చెప్పి బ్రాహ్మణ క్షత్రియ విషయం వాళ్ళు సంధ్యావనం చేయాలి. అటువంటి ఈ పంచాంగంలో ఈరోజు మరి ఉగాది సంవత్సరంలో మనకు ఈ ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం. చూడండి పేరులో ఉన్నది విశ్వావసు అంటే నమ్మకం, అంటే భగవంతుడిపై నమ్మకం కలిగేదాన్ని అదే విశ్వావసు. అంటే చాలామంది నాస్తికులు ఉంటారు, వాళ్ళకు భగవంతుడు నమ్మరు. ఆ విధంగా కాకుండా భగవంతుడిపై నమ్మకం పెట్టేదాన్ని విశ్వావసు. ఆ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం వచ్చింది. అంటే భగవంతుని ఆరాధించడమే ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా కేవలం ప్రతిరోజు భగవంతుని ఆరాధించాల్సిందే. కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు. పంచాంగంలో అనేక లాభాలు ఉన్నాయి. విదేశీ శ్రీమాప్తోతి వాళ్ళ ఆయుష్యవర్ధనం కరణాత్ పారిశుద్ధిస్తే పంచాంగం పరమతో ఉన్నారు. ఇది వాదము, నక్షత్రం, యోగము, కరణం, దీనివల్ల వాళ్ళ ఆయుష్, ఆరోగ్యం, శ్రేయస్సు ఇవన్నీ కలిపి చెప్పి శాస్త్రాలు చెప్పండి. ఒక్కొక్క దాన్ని కూడా చెప్పారు. ఇది వల్లనేమి, వారం వల్లనేమి, కరణం వల్లనేమి, యోగం వల్లనేమి, ఎటువంటి ఫలితం ఉంటుంది. ఒకరోజు ఉపవాసం ఉండండి, వాడి మొక్కలు అంత కళ తక్కువైంది, వాడు చాలా నిష్ఠగా పెట్టాడు. అన్నం లేకపోతే ఒక్కరోజు ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలని ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది తెలియదు. ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి. అది హరిదినం అంటారు. భగవంతుడు ఏం చేశాడంటే అన్ని దినాలు ఒక్కొక్కరు చెప్పేసినారంట. ఏకాదశి అని చెప్పాడు, నా దినము, ఆ రోజు ఉపవాసం ఉండండి అని చెప్పాడు. అందరూ కూడా కేవలం బ్రాహ్మణులు మాత్రం కాదు, అందరూ కూడా దాంట్లో కూడా చెప్పాడు. ఏకాదశి రోజు కూడా దాంట్లో 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎగ్జామ్ చేయించాడు. అటువంటి వాళ్ళకు కొద్దిగా పాలు తీసుకోండి చెప్పి. అంతేకాని తర్వాత చపాతీలు తినండి. కొంతమంది అంటుంటే ఒక పొద్దు తింటా ఉంటారు. ఒక పొద్దు ఏం లేదు, నిరాహారం ఉండాల్సిందే ఏకాదశి రోజు. కానీ దాంట్లో కూడా కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోతే, గర్భిణీ స్త్రీలు ఉంటే అటువంటి వాళ్ళు కూడా చెప్పినారు. దాంట్లో అటువంటి వాడు పాలు పండ్లు తీసుకోండి అని చెప్పారు. కానీ ఆ రోజు మాత్రం తప్పకుండా నిరాహారం ఉండాల్సిందే. హరిదినము. ఏమి అల్పవృష్టి పరిచయం చేశాడు. అల్పవృష్టి అంటే అల్పటి కొద్దిగానే ఏమి వర్షాలు, మధ్యమైన సస్య సంపత్తు అంటే మనకు ఎదురు కదా, మనకు ఆహారం వచ్చి ధనధాన్యాలు ఉన్నాయి కదా, అది కొద్దిగానే. ప్రజలకు అనారోగ్యము ఇంకా చెప్పగలిగేది. ప్రజలకు అనారోగ్యం చూస్తూనే ఉన్నాం. పూర్తి లేడు, లేస్తే కూర్చోలేడు. ఏమంటే ఏమి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పెట్టా కూడా కుర్చీ కావాల్సింది. కుర్చీ లేక కూర్చోలేమంటున్నారు. ఇంతమంది ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయిపోయింది, మారిపోయింది జనాల్లో. ఏమంటే మన ఆహారంలో దాడులు చిరకాల సంపాదితమైన ఐశ్వర్యం విచలితమవుతుంది. డబ్బులు పోవడానికి నియామకులు ఎవరు అంటే భగవంతుడి, శ్రీమన్ నారాయణుడి. అటువంటి నారాయణుడి యొక్క అర్థం చెప్తున్నారు. ఎన్ని యుగాలు ఉన్నాయి, ఎన్ని మహాయుగమేమి అని చెప్తున్నాడు. పుట్ట, త్రేత, ద్వాపర, కలియుగం ఇవన్నీ అయితే ఒక మహాయుగం అంటే చెప్తున్నారు. 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అని చెప్తున్నారు. 14 మన్వంతరములు అయితే ఒక కల్పము అని చెప్పి అంటున్నారు. కల్పము ఎంత అంటే 4,32,000 సంవత్సరాలంట. మొత్తం కలియుగం జరిగేది కలియుగము. దాంట్లో కలియుగం ధర్మం ఎంత అంటే ఒక పాదము అని చెప్పారు. ఒక పాదం కూడా లేదు, ఎక్కడ ధర్మం ఇప్పుడు చెప్పడానికి ఉండేది పాదం లేనే లేదు. ములుగు జిల్లా ఎటునాగర మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క ముందుగా గిరిజన భవన్లో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని దివ్యాంగులకు ఉప పరికరాలు, సైకిల్, హెల్మెట్స్, చెవి మిషన్లు, చేతికర్రలు పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. మండలంలోని ఐటీడీఏ సిబ్బంది స్థానికంగా ఉండడానికి క్వార్టర్స్లను ప్రారంభించారు. సిబ్బంది కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం 50 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
చైతన్య మహిళా పొదుపు సంఘ సభ్యులకు 86,12,641 రూపాయలను వడ్డీ లేని రుణ సదుపాయ చెక్కులను అందజేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మండలంలోని ఐటీడీఏ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున 15 కోట్ల రూపాయల నిధులతో నూతన భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఎటునాగర మండల ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు వచ్చే నెలలో నిధులు మంజూరు చేసి బస్ డిపో పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ప్రాజెక్ట్ అధికారి చిత్రా మిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు ఇట్లా బాగు చేసుకోమని చెప్పాలి. చెట్టు చుట్టూ ఒక కుండి తయారు చేయాలి, మట్టి కుండి. బస్ స్టాండ్ లో ఒకటి పెట్టి అమ్మాయి మర్చిపోకుండా బయటకు తీయాలి. ఎందుకంటే అబ్బాయి ఎటునాగరం మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అంటే వడ్డీ వాళ్ళకి గవర్నమెంట్ 86 లక్షలను ఇవ్వడం జరిగింది. మా శాఖ తరఫున సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మరి మా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎటునాగరం మండలానికి వడ్డీ లేని డబ్బులు మరి యొక్క 1,16,000 రూపాయలను జాగ్రత్తగా వాడుకొని అప్పులు తెస్తే అప్పులను కట్టుకోండి, లేదా ఇంట్లో ఏదైనా వాడుకోండి. మీకు చెప్పేది చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు ట్రైసైకిల్స్, అదేవిధంగా మరి ఇయర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టిక్స్ కూడా మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా కూలిపోయే దశలో ఉంటే మా ఐటీడీఏ పిఓ గారు, చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్ని కూడా బాగు చేసి ఇవాళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది. మనము ఈ సంవత్సరంలో మరి మేము టార్గెట్ పెట్టుకున్నాం 20,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని. కానీ ఇప్పటికే 23,000 కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు. వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడము, వ్యాపారాలు పెట్టుకోవడము, అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఐటీడీఏ శిథిలావస్థలకు వచ్చింది. వాస్తవానికి దాదాపుగా 86లో అనుకుంటా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది, 86-87. అప్పటి నుంచి ఇంకా మరి అట్లనే ఉంది. కాబట్టి ఈ ఐటీడీఏ ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అధికారులకు కూడా పనులు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒక 15 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. అక్కడ గారు ప్రత్యేకంగా నిధులకు 15 కోట్లకు ఒప్పుకోవడం జరిగింది. అది తొందరలోనే నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏటునాగర్ మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంలో నిర్వహించిన వేద పండితులు అనంతరం శ్రీదుర్గ భవానీ అమ్మవారిని మరియు ముత్యాల పోచమ్మ గుడికి కొండల రాముని గుడిలో జరుపుకున్న జాతరలో జరిగిన బండ్ల ఊరేగింపు కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది. బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
సిఐ రేణుకారెడ్డి ఆదేశానుసారం ఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జగన్ శ్రీనివాస్, పెద్ద శంకరంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి మరియు పలువురు నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు తక్షణమే అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని, అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజులకు వినతి పత్రం ఇస్తూ జాప ఆదోని నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రావు
జాబ్ నాయకులు సద్దాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా నెలల తరబడి జీవోలు ఇస్తూ వర్కింగ్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. జీవో లిస్టు కాలపరిమితి పెంచడంతో వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బంది గురవుతున్నారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ ఇప్పటి వరకు అంశంపై ఎలాంటి స్పందన లేదు. దీనిపై చంద్రబాబు నాయుడు పునరాలోచించి తక్షణమే వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సుధాకర్, కన్నా, మహేష్, కిరణ్, గుమ్మాల బాలస్వామి, ఎరుకల మహేష్, గౌస్, శంకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు న్యాయం జరగట్లే. ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్యాక్రాంతం జరిగినాయి. ఇళ్ల స్థలాల మీద కొంతమంది జర్నలిస్టులే దాంట్లోకి వెళ్ళాలంటే కూడా పాత ఇళ్ల స్థలాలకి అధికారులు, కొంతమంది నాయకులు ఇది మీది కాదు అనేసి గెంటేసే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. అలాంటి ఇళ్ల స్థలాలు కూడా ఎవరికైతే జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుందో ఆ ఇళ్ల స్థలాల మీద కూడా ఎంక్వైరీ చేసి అసలైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు వచ్చేటట్లు చూడండి. అలాగే అకడేషన్ అనేది చాలా ప్రామాణికం అండి. ఈసారి అకడేషన్ ని మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా మేలు జరుగుతుందని ప్రతి జర్నలిస్ట్ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు మేలు జరగల. ఇది ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా జర్నలిస్టులకి మరీ వాయిదా వేయకుండా ఇప్పుడు 3 నెలలు వాయిదా వేశారు. మళ్ళా వాయిదా తీర్మానం లేకుండా జర్నలిస్ట్ అక్రిడేషన్ ఇవ్వాలని జాబ్ ఆధ్వర్యంలో కోరుతున్నాం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కార్యదర్శి. నా పేరు సునీల్ కుమార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.